నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనటి, మాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత మెడిటేషన్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న కాన్సెప్ట్ టాపిక్, ఒక చెట్టు విత్తనము చెట్టు అవ్వాలి అని ప్రయత్నించదు. అలాగే మనిషి మాత్రం ఏదో అవ్వాలి అని ప్రయత్నిస్తున్నా అవ్వలేకుండా ఉంటాడు. ఒక విత్తనానికి ఎవ్వరు ట్రైనింగ్ ఇవ్వరు, కోచింగ్ ఇవ్వరు, హెల్ప్ చేయరు. అది ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. ఎలాగా? తన లోపల ఆ పొటెన్షియల్ కోడెడ్ అయ్యి జాగ్రత్తగా పదిలపరిచి ఉంది. ఒక నిప్పు కణము రావడానికి ఆల్రెడీ ఆ చెక్కలో ఆల్రెడీ నిప్పు ఉంటుంది. ఎలా అయితే విత్తనములో చెట్టు ఉంటుందో, చెట్టుకి రావాల్సిన కోడంతా ఉంటుందో, అలాగే నిప్పు ఒక వుడ్లోంచి నిప్పు రావాలి అంటే దాని లోపల ఎలా కోడ్ ఉంటుందో, ఎలా అయితే మన సృష్టిలో ఏది పెరగాలన్నా కూడా దాని లోపల ఆ మెథడాలజీ ఉంటుందో, అలాగే మనము సంతోషంగా ఉండడానికి మెథడాలజీ ఉంటుంది లోపలే రెడీగా. ఓన్లీ సెల్ఫ్ రిజెక్షన్ వల్ల, మనని మనం రిజెక్ట్ చేసుకోవడం వల్ల, మనని మనం సరిగ్గా అర్థము చేసుకోలేకపోవడం వల్ల, సెల్ఫ్ రిజెక్షన్ వల్ల మనము ఎదగాల్సినంత, ఆరోగ్యంగా ఉండాల్సినంత, ఆనందంగా ఉండాల్సినంత, సంతోషంగా ఉండాల్సినంత ఉండలేకపోతున్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న కాన్సెప్ట్ సెల్ఫ్ రిజెక్షన్. మనని మనమే ఎందుకో వీక్ అని, చేతగాదని, ఇక నేను ఇందులోంచి బయటపడలేనని, ఈ సమస్య నన్ను పట్టి వేధిస్తుంది, దీన్ని ఎవ్వరూ తీర్చలేరు, నాకు ఎవరైనా హెల్ప్ కావాలి, ఈ సిచ్యువేషన్ మారాలి, కానీ నేను చేసుకోలేను అని మనని మనమే రిజెక్ట్ చేస్తూ సెల్ఫ్ రిజెక్షన్ చేస్తుంటాం. సెల్ఫ్ రిజెక్షన్ అంటే ఏంటి తెలుసా? ఒక కంపెనీకి నువ్వు గనక అప్లై చేస్తే, అప్లై చేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తాను అంటే, మనం మాత్రం అప్లై చేసి వేస్ట్, నాకు ఉద్యోగం రాదు అని ఇంట్లోనే కూర్చున్నట్టుగా, జీవితం అనే ఒక యూనివర్స్ మనకి నువ్వు ఏం కావాలంటే అది ఇస్తానురా అని రెడీగా కూర్చున్నా, మనని మనమే సెల్ఫ్ రిజెక్షన్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకు అని గనక మనం ఆలోచిస్తూ ఉంటే, ఒక సమస్యకి పట్టుకుని ఆగిపోయి, నా జీవితం ఇంతే, నేను ఇంతకు మించి ఎదగలేను అనే ఒక సెల్ఫ్ రిజెక్షన్లో ఉంటాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ఈ సెల్ఫ్ రిజెక్షన్ నుంచి బయటపడడం ఎలా. అందులో ఫస్ట్ 3 కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి. మనము ఎప్పుడూ మనని మనం ఎంత ప్రేమించుకోవాలో అవగాహన లేక, మనము ఎవరి ప్రేమని కోరుకుంటున్నామో అవగాహన లేక, మనం ఎంత ప్రేమ ఇవ్వాలో తెలియక ఈ ఆనందం అనే గొడవలో పడిపోతాం. మళ్ళీ ఒక్కసారి అర్థం చేసుకోండి. మనం ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ ప్రేమ స్వరూపం. మనము ఇంకెవరో బాగుంటే, వాళ్ళు నాతో ప్రేమగా ఉంటే, ఆ ఒక్క సిచ్యువేషన్ నాకు బాగుంటే అని ఎవరి దగ్గరైతే ప్రేమ కోరుకోకూడదో వాళ్ళ దగ్గర కోరుకుంటాం. అండ్ ఎవరి దగ్గరకైతే మనం ప్రేమ ఇవ్వాలో, అంటే మనని ఇష్టపడ్డవాళ్ళు, మన చుట్టూ ఉన్న, మనకి ఉన్న ఆల్రెడీ మన దగ్గర ఉన్న సంతోషాన్ని మనం వదులుకుని లేని దానికోసం ప్రయత్నం చేయడం. మనకున్న ప్రేమ, మనం ఇస్తున్న ప్రేమ, మనం తీసుకోవాల్సిన ప్రేమ, ఈ మూడింటిని అర్థం చేసుకోని రోజున మీరు ఎప్పటికీ ప్రాబ్లంలోనే ఉంటారు. దిస్ లవ్ ట్రయాంగిల్ని పట్టుకోండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది గనక అర్థం చేసుకుంటే సెల్ఫ్ రిజెక్షన్ నుంచి త్వరగా బయటపడిపోతాం. మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే, ఇదే జరుగుతోంది, దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్, సెల్ఫ్ రిజెక్షన్. మీరు ఒక ఉద్యోగానికి గనక అప్లై చేస్తే, ఆ ఉద్యోగం మీకు రావాల్సిన క్వాలిటీస్ అన్నీ మీకు ఉంటే, ఆ ఉద్యోగం మీకు వచ్చినా మీరు నో అని, నాకు రాదు అని మిమ్మల్ని మీరు డీమోటివేట్ చేసుకునేటట్టుగా ఈ సిచ్యువేషన్ మీ లైఫ్లో ప్రతి చోట వస్తుంటుంది. మీ హస్బెండ్ దగ్గర మీకు ప్రేమ రాకపోతే, ఆయన ఎందుకు మారట్లేదు అని అక్కడ ఆలోచిస్తూ కూర్చుని, మీరు సంతోషంగా లేక, మిమ్మల్ని మీరు కావాల్సినంత ప్రేమించుకోలేక, మీకు ఎవరైతే ప్రేమను అందిస్తున్నారో వాళ్ళని గుర్తు పట్టలేక, గుర్తు చేసుకోలేక, ఈ మధ్యలో మీరు నలిగిపోతూ ఉంటారు. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఇబ్బంది పడుతుంటే ఇది గుర్తుపెట్టుకోండి. లవ్ వాట్ యు ఆర్, వాట్ యు ఎక్స్టెండ్ టు,
వాట్ యు ఆర్ ఆస్కింగ్ ఫ్రమ్. ఇది గనక తెలుసుకుంటే మీ జీవితము మిమ్మల్ని మీరే రిజెక్ట్ చేసుకోకుండా మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోవడం, మిమ్మల్ని మీరు ఇష్టపడడం, మీ జీవితంలోకి ఆ యూనివర్సల్ పవర్ని ఫ్లో అవ్వడానికి మీరు అడ్డుకట్ట వెయ్యరు. ఒక ఆయన మీకు పిలిచి ₹1,00,00,000 ఇస్తానురా అంటే మీరు ఇంట్లోంచే వెళ్ళలేను, నా వల్ల కాదు, నేను రాగలనా అని ఎలా అయితే ఆలోచిస్తే ఎంత మూర్ఖత్వం అవుతుందో, అలాగే ఈ యూనివర్స్ నీ చెట్టు ఇంత గింజకి తెలుసురా ఎంత పెద్ద చెట్టు అవ్వాలో, నువ్వు ఆనందంగా ఉండాల్సింది నీకు తెలుసు అని చెప్తున్నా మనకు అర్థమే కాకుండా బ్రతికేస్తూ ఉంటాం. అందుకని ఆనందము, ప్రేమస్వరూపము లోపలే ఉంది. ఎలా అయితే విత్తనము లోపల చెట్టు ఉందో అలా నీ లోపల సంతోషం ఉంది. బయట వెతకడం మానేయాలి. వెతికితే ఈ ట్రయాంగిల్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది గనక మనం అర్థం చేసుకుంటే దీని లోపల ఒక చిన్న డిస్హార్మోనీ వస్తుందన్నమాట. ఎప్పుడైతే ఈ కాంబినేషన్ మనకి సెట్ కాదో అప్పుడే మన లోపల ఒక గందరగోళం ఏర్పడుతుంది, ఒక డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. ఒక చిన్న ముక్కలుగా డివైడ్ అయిపోయినట్టుగా ఆనందం వెతుక్కుంటూ ఉంటుంది. అది వచ్చిందా, ప్రమోషన్ వచ్చిందా, హ్యాపీ, కానీ మా ఆయన నన్ను మెచ్చుకుంటే బాగుండు. పిల్లలు బాగా చదువుతున్నారా, హ్యాపీ, కానీ మా అత్తమామ కూడా కోఆపరేట్ చేస్తే బాగుండు. ఇలాగా మనం ఒక చోట ఆనందం, ఒక చోట సాడ్నెస్, ఒక చోట ఆనందం, ఇలాగ దీంట్లోనే తిరుగుతూ ఆ ఒక్కటి గనక ఉంటే, మా ఆయన నన్ను మెచ్చుకుంటే, నా బాస్ నాకు ఇష్టపడితే, నన్నేదో జరిగితే, ఇంకేదో జరిగితే అని చెప్పి మనని మనమే సెల్ఫ్ రిజెక్షన్ చేసుకుంటూ ఉంటాం. ఈ సెల్ఫ్ రిజెక్షన్లో బేసిక్గా వచ్చేవి ఈ మూడిటి వల్ల వచ్చిన డిస్హార్మోనీ. దీంతోపాటు 3 రకాలుగా మన బ్రెయిన్ బాధపడడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ అనుకున్నది ప్రేమ దొరకలేదో, అనుకున్నది సాధించలేదో, ఆర్ అవసరమైన ఉద్యోగమో పనో అలాంటివి రాలేదో, అప్పుడు మన మైండ్ స్టార్ట్ చేస్తుంది ఈ గోళ. ఇలా స్టార్ట్ చేసినప్పుడు మనకి 3 రకాలుగా ప్రాబ్లం చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి సఫరింగ్, సెకండ్ వచ్చేసి ట్రామా, థర్డ్ వచ్చేసి పెయిన్, నొప్పి. సఫరింగ్ అంటే అయ్యో బాధ అని లోపల సఫర్ అవుతూ ఉంటాం. బయటకి చెప్పుకోలేం, ఎవరికైనా చెప్తే ఇంత చిన్న ప్రాబ్లం కదరా అనిపిస్తుంది. సఫరింగ్. నెక్స్ట్ వచ్చేసి ట్రామా. ఈ ట్రామా ఎలా ఉంటుందంటే ఎప్పటి నుంచో ఆ నొప్పి, ఆ వూండ్ ఉండిపోయి అది మనని పచ్చిగా చేసేస్తుంది అనమాట. ఏది మనం ప్రశాంతంగా తీసుకోలేం. ఎవరైనా ఏదైనా సంతోషం చెప్పినా మళ్ళీ వెనక్కి వెళ్ళి అదే ఆలోచిస్తాం. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి వాడికి ఏదో షర్ట్ ఏదో గిఫ్ట్గా ఇచ్చింది. ఎప్పుడు ఆ టీషర్ట్ షేప్లో ఎవరిని చూసినా ఆ అబ్బాయి గుర్తుకొస్తాడు. దాంతో అసలు ఎంత బాధపడిపోతుందంటే అంత బాధపడిపోతుంది. సో ఒక ట్రామా అలా ఉండిపోతుంది మన మైండ్లో. ఎలా ఉంటుందంటే ఒక ట్రామా మనము మర్చిపోలేము సరికదా, అదే గుర్తుకొచ్చి బాధపడుతుంది. ఆ నెక్స్ట్ వచ్చేసి పెయిన్, నొప్పి. ఎంత నొప్పి వస్తుందంటే మనకి తెలియకుండానే మనం ఒక టైప్ ఆఫ్ సఫరింగ్కి గురవుతాం. లోపల గుచ్చుకుపోతూ ఉంటుంది ఆ బాధ. ఈ బాధ ఆలోచిస్తే ఎవరి నుంచి ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, నేను ఎవరికి ప్రేమనివ్వాలి, నాకు ఉన్న ప్రేమ ఎంత అనే లెక్క వేసుకోలేక ఈ సఫర్ అవుతుంటాం. నేను చెప్పేది చాలా ప్రఫౌండ్, మీకు జీవితం మారిపోతుంది కరెక్ట్గా కనుక ఆలోచిస్తే. నేను ఈ బాధ, ఈ నొప్పి, ఈ పచ్చిగా అయిపోయిన పుండు ఎలా సఫర్ అవుతున్నాను అనేది కనుక ఆలోచిస్తే, సఫరింగ్, ట్రామా అండ్ పెయిన్, ఈ 3 ఎక్కడి నుంచి వస్తున్నాయి అని గనక ఆలోచిస్తే మీ లైఫ్ మారడం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఎక్కడైనా సఫరింగ్ ఉంటే ఈజీ మెథడ్, నిజంగా అవును నేను బాధపడుతున్నాను, నాకు తెలుసు ఆయన వెనక్కి రాడని, నాకు తెలుసు చనిపోయిన వాళ్ళు రారని, నాకు తెలుసు ఒక ఆయన నన్ను ఇష్టం లేకుండా ప్రేమించానని చెప్పి మోసం చేసి వెళ్ళిపోయాడు, ఇక రాడు తెలుసు నాకు. ఆ లోపల బాధ ఉండిపోయింది, నేను ఇంత మంచివాడిని, నేను ఇంత మంచిదాన్ని, నన్ను ఇంత బ్లేమ్ చేశారు అనే బాధ ఉంది లోపల. ఐ అండర్స్టాండ్. అలా గనక సఫర్ అయితే దీనికి ఒకటే మార్గం, జ్ఞానము, విజ్డమ్. అది రావాల్సిందే మన జీవితంలోకి, వచ్చి తీరాల్సిందే మన జీవితంలోకి.
ఇక నొప్పి గాయం గనక మారాలి అంటే ఒక పర్పస్ వెతుక్కుని తీరాలి. ఈ జీవితంలో మీకు ఒక దెబ్బ తగిలి, మీకు ఒక ఎమోషనల్ ట్రామా జరిగి, ఎమోషనల్ ఇబ్బంది అయ్యి మీరు వెనక్కొచ్చారంటే మీ లైఫ్లో మీరు ఒక పర్పస్ వెతుక్కుని తీరాలి. ఎప్పుడైతే ఈ పర్పస్ వెతుక్కుంటామో, లేకపోతే ఈ వెతకడం మానేస్తామో, మనం మొత్తం మన జీవితంలో ఉండే మన పొటెన్షియల్ని, ఒక విత్తనము అది చెట్టుగా మారగలదు అనే విషయం మర్చిపోయినట్టు మన జీవితంలో ఆనందాన్ని మర్చిపోతాము. సో ఈ ట్రయాంగిల్ రాసి పెట్టుకోండి ఎక్కడైనా. నాకెంత ప్రేమ ఉంది ఈ సృష్టిలో, నేను ప్రేమ ఎవరి దగ్గర నుంచి ఆశిస్తున్నాను, నేను ప్రేమ ఎవరి దగ్గర నుంచి వస్తుంటే రిజెక్ట్ చేసేస్తున్నాను అని గనక మనం లెక్క వేసుకుంటే, నిజంగా మనస్ఫూర్తిగా కూర్చుని 10 నిమిషాలు రాసుకుంటే, మై గాడ్ జీవితం మారిపోతుంది నిజంగా కూడా. అయితే ఇది గనక జరగాలి అనుకుంటే నిజంగా కూడా మనము మన మైండ్ని ప్రొటెక్ట్ చేసుకోలేక, ఎవడు చెబితే ఆ లాజిక్ నమ్మేసి, ఎవరు చెప్తే ఆ సుత్తి ఫిలాసఫీలు వెనకాల పడి, అవును కదండి అలా చేస్తే తప్పు కదండి, మా వంశం ఏంటండి, మా కులం ఏంటండి, ఒరే ఎన్ని రోజులు ఇంకా దాంట్లో ఉంటారు అని అనిపిస్తుంది. యువర్ అన్గార్డెడ్ మైండ్ ఈజ్ కాజింగ్ దిస్ ట్రబుల్. ఆ మైండ్ని, ఆ పిచ్చి ఫిలాసఫీలు తీసి పక్కన పెట్టండి. ఇబ్బంది పడుతూ, గుచ్చుకుపోతూ, నొప్పి పెడుతున్న ఆ బాధని తీసి ఎవడో ఏదో అనుకుంటాడు అని పక్కన పెట్టండి. అప్పుడే దట్ అన్గార్డెడ్ మైండ్ని మీరు ఎప్పుడైతే పక్కకు జరుపుతారో, దెన్ యూ విల్ స్టార్ట్ హ్యావింగ్ స్ట్రెంగ్త్. ఒక బ్యూటిఫుల్ కెమిస్ట్రీ బాడీలో స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు జ్ఞానం అనే ఒక అద్భుతమైన శక్తి మీ లోపలికి చేరుతుంది. మీ లోపలికి చేరనంత వరకు, నేను చెప్పిన 3 మీ లోపలికి చేరనంత వరకు బలము, బ్యూటిఫుల్ కెమిస్ట్రీ ఇన్ ద బాడీ అండ్ జ్ఞానము, ఇది మీ బాడీలోకి చేరనంత వరకు మీకు శక్తి రాదు. మీకు శక్తి రానంత వరకు మీరు మీ సమస్యని అధిగమించిపోలేరు. సమస్యను అధిగమించిపోవాలి అంటే, బయటికి రావాలి అంటే, ఈ సమస్యకి నేను అధిగమించడానికి కావాల్సిన పవర్ ఏంటి? ఆ పవర్కి కావాల్సిన 3: స్ట్రెంగ్త్, కెమిస్ట్రీ అండ్ జ్ఞానము, విజ్డమ్. ఓకే, ఈ 3 రావాలంటే నా ఆలోచన విధానం, ద మైండ్, ఆ మైండ్ పైన ఈ 3, ఎవరిని ప్రేమిస్తున్నాను, ఎవరి దగ్గర నుంచి ప్రేమ ఆశిస్తున్నాను, నాకున్న ప్రేమ ఏంటి, ఇది గనక ట్రయాంగిల్ గీసుకొని మనం ప్రాపర్గా అసెస్ చేసుకోగలిగితే, నాకు ఆల్రెడీ ఇంత ప్రేమ ఉంది, ఎవరి గురించో, ఎవరో యాక్సెప్టెన్స్కో, ఏదో చిన్న భయం కోసమో, ఏదో ఒకటి ఎవరో ఒప్పుకోలేకపోతున్నానో నా జీవితాన్ని నేను కోల్పోతున్నాను అని తెలుస్తుంది. అలా ఒక్కసారి గనక మనం రియలైజ్ అయితే, యూ విల్ స్టార్ట్ యాక్సెప్టింగ్. సెల్ఫ్ రిజెక్షన్ ఉండదు, సెల్ఫ్ యాక్సెప్టింగ్ యువర్ లైఫ్. అండ్ ఒక్కసారి మనం యాక్సెప్ట్ చేసేసుకోగానే ఆటోమేటిక్గా జీవితంలోకి సెల్ఫ్ రిజెక్షన్ జరిగి ఒక బ్యూటిఫుల్ స్పైరల్ స్టార్ట్ అవుతుంది. ఆ బ్యూటిఫుల్ స్పైరల్ ఎలా ఉంటుందంటే, మన స్పైనల్ కార్డ్ చుట్టూతా ఒక ఎనర్జీ తయారై ఓవెల్ షేప్లో ఇట్లా ఎనర్జీ పైకి వెళ్ళి తెలియని ఒక అద్భుతమైన శక్తి మనలోకి వస్తుంది. సో ఇది గనక మీరు ప్రాక్టీస్ చేసుకుంటే, ఇది గనక మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే, లైఫ్ నిజంగా టర్న్ తిరుగుతుంది, ఇంకొక టర్న్ తిరిగి మీ జీవితాన్ని మారుస్తుంది. నేను చెప్పింది ఆలోచించండి. సెల్ఫ్ రిజెక్షన్ వదిలేసి సెల్ఫ్ అప్రిషియేషన్, సెల్ఫ్ అప్రైజల్, సెల్ఫ్ కమిట్మెంట్, సెల్ఫ్ డిసిప్లిన్తో ముందుకెళ్ళండి. అండ్ లెవెల్ 2 వీడియోస్ వింటున్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కంపల్సరీగా కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఎలాంటి మంచి టాపిక్స్ ఏమైనా ఉంటే మాత్రం కంపల్సరీగా చేస్తాను. కొన్ని ఇంట్రెస్టింగ్ పర్సన్ టు పర్సన్ క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేయబోతున్నాము. ఎవరైనా ఏదైనా సిచ్యువేషన్లో ఉంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం ఆన్సర్ చేయబోతున్నాము. తర్వాత నా వీడియోలు చూసి కొంతమంది బుక్స్ లాగా రాసుకుంటున్నాము అన్నారు. నిజంగా మీరు రాస్తే నాకు మెయిల్ చేయండి, నేను ప్రింట్ చేసి అందరికీ పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఓపికగా విన్నందుకు. ఇంకో వీడియోలో కలుస్తాను.